2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మనీ మంత్ర 789 ఎపిసోడ్లో ప్రతిసారి చెప్తూ ఉంటారు, మనం ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరికను ఖచ్చితంగా 21 రోజులు కనుక మీరు పాటిస్తే ఆ రిజల్ట్స్ మీరే చూస్తారు అని చెప్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, అసలు ఏం జరుగుతుందంటారు? స్టార్టింగ్ నుంచి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, మనీ మంత్ర కొత్తగా చూస్తున్న, ఇప్పుడు ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళకైనా ఈ 21 రోజులు అనేది అది చాలా పెద్ద సబ్జెక్టు. 21 రోజులే కాదు, స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ మాత్రం 21 రోజులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదట 21 రోజుల నుంచి స్టార్ట్ చేసినప్పుడే నెమ్మదిగా అది 41 రోజులు, 90 రోజులు, 108 రోజులు అట్లా దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నప్పుడు పూర్తిగా సబ్జెక్ట్లో లీనమైపోయి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు అవుతారు. స్టార్టింగ్ 21 రోజుల్లో చేయాల్సింది ఏమి అంటే, ముందు ఇప్పటికిప్పుడే అని అంటే వెంటనే నేను అనేసుకుంటాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒక సంకల్పం చెప్పుకొని అఫర్మేషన్ రాసుకొని మెడిటేషన్ చేసుకుంటే సరిపోతుందా, వచ్చేస్తుందా అంటే అది కాదు కదా. ఉన్న పలంగా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మీ ఏజ్ ఎంత ఉందో అక్కడి వరకు సరికానివి చూసినా చేసినా, మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకున్న ఏవైతే ఉన్నా బట్ అన్నింటినీ ఒక కుప్పగా పోగేసుకొని ఇప్పుడిప్పుడే పాజిటివ్ మాట్లాడాలి, పాజిటివ్గా మెదులుకోవాలి, నెగిటివ్ చెప్పకూడదు అనేది అలవాటు అవుతుంది. ఇంతలా మనకు తెలిసి తెలియకుండా మనం అన్నీ వింటూ చేస్తూ పెరుగుతూ వచ్చాం కదా. ఇదంతా ఒక్కసారిగా వెళ్ళిపోయి పాజిటివ్ రమ్మంటే అంత కష్టమని అనను, కానీ ఈజీ చేసుకోవాలి. దాన్ని ఒక పక్క ఈ 21 రోజుల నియమాన్ని మనం పాటించినప్పుడు నెమ్మదిగా ఇంతవరకు మనము మోసుకొచ్చింది, అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు, దీన్ని నెమ్మదిగా తీసేస్తూ మనకు కావాల్సిన పాజిటివ్ మాట్లాడము, ఆలోచించడాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఒక అలవాటుగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్ళాలి. ఇంతవరకు నేను చేసింది ఇది నెగిటివా ఇది పాజిటివ్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాన్ని పోగేసుకుంటూ కూర్చోలేము. అయిపోయింది నిన్నటి ఈ క్షణం వరకు గతం గతః అది అయిపోయింది. కానీ అది పోతుంది అనేదైనా, నాకు ఏదైనా నేను అలా అనుకొని ఉన్నానా తెలిసి తెలియక అనుకున్నప్పుడు ఒక చిన్న విషయం ఏమంటే, ఒకవేళ నా దగ్గర ఉంది అలా నేనేమైనా అని ఉన్నానేమో అన్న డౌట్స్ కానీ ఉన్నట్లు అనిపిస్తే కనుక ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళే అలా వాటర్ తలపై నుంచి వేసుకుంటున్నప్పుడు నాలో సరికానివి ఏవైనా థాట్స్ ఉన్నా, నాకు సంబంధించినవి, నాకు సరిపడనివి, నా చుట్టూ నా లోపల ఏవైనా ఉన్నా వాటిని ఈ నీళ్ళతో వెళ్ళిపోతున్నాయి అని ఒక్క విజువల్ కళ్ళు మూసుకొని, సరికానివి ఏవైనా ఉన్నా, నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఏవైనా నా చుట్టూ ఉన్నవి వీటి ద్వారా బయటకు వెళ్ళిపోయి అలా కలిసిపోతున్నాయి, ఆకాశంలో లేదా బయట వాతావరణంలో కలిసిపోతుంది అన్నట్టుగా విజువల్ చేస్తే అది ఏమనేది కాకుండా నేను ఫ్రెష్ అయ్యాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నేను ఫ్రెష్ అవుతున్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక నియమం పెట్టుకోవాల్సింది. ఇక నుంచి నేను పాజిటివ్గానే మాట్లాడతాను, పాజిటివ్గానే ఆలోచిస్తాను, నేను ఎక్కడైనా హెల్ప్ చేసే అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాను, ప్రతి చోట అందరితో బాగుంటాను, ప్రేమపూర్వకంగా ఉంటాను, వెంటనే కోపము ఇలాంటి ఎక్కడైనా సందర్భానుసారం అలాంటి సందర్భాలు వస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోకుండా కూల్. ఇప్పటి వరకు అయిందచ్చు, కానీ ఇప్పుడు నేను 21 డేస్లో అడుగు పెట్టాను, కొత్తగా అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరుగా ఒక 2-3 అంకెలైనా లెక్క పెట్టుకోవడం, కాసేపు కొన్ని సెకండ్లు సైలెంట్గా ఉంటే అప్పుడు మీరు అనాల్సిన మాటలు ఎదుటి వాళ్ళతో అంటే ఆవేశంలో అన్న మాటలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఆపేయడం, నెగిటివ్ని ఆపడం అంటే ఇలాంటివే కదమ్మా. ఎక్కడెక్కడ అలాంటి సందర్భాలు వస్తున్నాయో వాటిని ఆపి ఉంచడం కోసం మనం సొంతగా ఎరుకతో ఉండి స్టాప్ చేయడం, అంటే నెమ్మదిగా ఉండడము, ప్రశాంతతను పాటించడం, వీటిని ముందు అలవాటు చేసుకుంటూ పోవాలి స్టెప్ బై స్టెప్గా 21 రోజుల పాటు. దీంట్లో భాగంగానే ఏం కావాలి అనేది క్లారిటీ ముఖ్యంగా ఉండాలి. ఒక్కసారిగా నాకు ఇది కావాలి అంటే విశ్వమే ఎదురొచ్చేసి నీకేం కావాలి కోరుకుంటే ఇదా అదా అలా కంగారు పడ్డట్టు కాదు.
ఖచ్చితంగా మీకేం కావాలి, డబ్బు కోసం ఏం కావాలి, డబ్బుతో ఏం కొనాలి, ఇంకా ఎలాంటి సాధించుకోవాలి, అది బిజినెస్ పరంగా సక్సెసా, లేదా డబ్బునే లక్షలో సంపాదించాలా, లేదా గోల్డ్ కొనాలా, కారు కొనాలా, ఇంకా ఏదైనా జాబ్లో పై అంటే ప్రమోషన్స్లోకి వెళ్ళాలా, మంచి క్లారిటీ, దానికోసం తగినంత టైం ఇచ్చుకొని అయినా సరే ముందు క్లారిటీకి రావాలి. అంటే క్లియర్గా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఒకసారి ఒక దాని మీద చెప్పుకున్న తర్వాత ఇంకా మీ 21 రోజులకు అదే ఫిక్స్. ఎప్పుడు దాని గురించి అఫర్మేషన్లు చేసినా దాని గురించే చెప్పాలి. ఖచ్చితంగా నేను దీనికోసమే చేస్తున్నాను. ఇంకా అనుకుంటే ఒక ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్ తీసుకొని నాకు ఇది కావాలని నేను చేస్తున్నాను క్లారిటీగా రాసుకోవాలి. అలా రోజు రాసినా బెటర్. రాత్రి నిద్రపోతున్నప్పుడు నాకు ఈ జాబ్ మీద ప్రమోషన్ కోసము, లేకపోతే ఇంత 1 కోటి రూపాయల డబ్బు కోసము, నేను కోరుకున్న పెద్ద విల్లా కోసము, ఏదైనా సరే క్లియర్గా రాసుకోవాలి. నా 21 డేస్లో భాగంగా నేను ఇది చేస్తున్నాను. ఆ రకంగా క్లియర్గా రాసుకోవడము, అఫర్మేషన్ కూడా చెప్పుకోవడం. ఎలా అంటే నేను ఇది పొంది ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఈ 21 రోజుల్లో పాటించవలసినవి ఫస్ట్ నెగిటివ్ థాట్ని అవి పోతున్నాయి అని గమనించకుండా ఆల్రెడీ పోతున్నాయి. ఉన్నతత్వ అంటే పాజిటివ్ని అలవాటు చేసుకోవడం నెమ్మదిగా రోజుకి అది తెలిసిపోతుంది. 4-5 రోజుల కల్లా నేను స్థిమితంగా ఉన్నాను, ఎక్కడ నేను దేనికి స్పందించడం లేదు, ఎదుటి వాళ్లకు ప్రేమపూరితంగానే ఉంటున్నాను. ఎవరి గురించి ఏదైనా వస్తుంది మనకు, మోసం చేసిన వాళ్ళ, లేకపోతే అలాంటి వాళ్ళంతా ఎక్కడో ఒక చోట తారసపడుతూ ఉంటారు. క్షమించేయండి. అంటే ఈ నెగిటివ్ థాట్ పోతుందన్న దాంట్లో ఒక భాగం క్షమించేయడం. క్షమించకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఇది మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉన్నట్టే లెక్క. అందుకే మీ మీద మీకు అలాంటి భావన ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావు అనిపించినప్పుడైనా వెంటనే నన్ను నేను క్షమించుకుంటున్నాను, అదే ఇతరులపైనైనా క్షమించేయండి, వదిలేసేయండి. చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని వదిలేసేయండి. ఈ రకంగా పాజిటివ్ని పెంచుకోవడం కోసం 21 రోజులు. ఒక్క ముక్కలో చెప్పాలనంటే 21 రోజులు అనేది అలవాటు. వద్దనుకున్న దాన్ని వదిలిపెట్టేయడము, మనకు కావాలనుకున్న దాన్ని అలవాటుగా చేసుకోవడం. ఖచ్చితంగా 21 రోజుల నాటికి మీరు అనుకున్న తీరుగా అక్కడ ఉంటారు. ఆ తర్వాత నుంచి అసలైన సబ్జెక్టు మొదలవుతుంది. దానికోసం ఈ 21 రోజులు ప్రశాంతంగా ఉండడము, నోట్స్ రాసుకోవడము, మీకు కావాల్సిన దానికోసం చెప్పుకోవడము. ఇది నేను ఖచ్చితంగా పొంది ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎక్కడైనా కృతజ్ఞతలు చెప్పడం మరవద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే దానికి తగిన ఒక అఫర్మేషన్ వాక్యం అంటే నేను కలిగి ఉన్న ప్రతిదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫస్ట్ కృతజ్ఞత చెప్పడం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. దాంట్లో వ్యక్తులు వస్తారు, పరిస్థితులు వస్తుంది, ఆ ప్లేసు స్థలము వస్తుంది, వస్తువులు వస్తాయి, ప్రతిదీ వస్తుంది. ప్రతిదీ నేను కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను అంటే ఇవ్వడం ఒకటి, కృతజ్ఞత ఒకటి. ఈ 2 పట్టుకొని ఉంటే మనము ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉండొచ్చు, కావాల్సిన వాటిని సాధించుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఎలా మనము అఫర్మేషన్లు చేసుకోవాలి, కావాల్సినవి ఎలా పొందుకోవాలి, 41 రోజుల ప్రాధాన్యత ఏమిటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు అన్నట్టుగానే ఈ 21 డేస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, ఒక టాస్క్ లాగా నాకు ఈ కోరిక ఉంది అన్నట్టు రాసుకొని, ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందో దాన్ని ఖచ్చితంగా 21 డేస్ మేము చేస్తాము. అండ్ ఈ 21 డేస్ అయిపోయిన తర్వాత 41 డేస్లో ఏం చేయాలి అన్నది కూడా మేడం చెప్పారు. కాబట్టి మీరేం కోరిక అనుకుంటున్నారు, మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదా అది కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఉత్సాహంగా కూడా ఉంటుంది. 21 రోజులు నేను ఇలా చేస్తున్నాను, ఇలా చెప్తున్నప్పుడు మొత్తం అంతా ఓకే, నాకు ఇలా పాజిటివ్ వస్తుంది అంటే ముందు ఉండి చెప్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అది రోజు ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడు నైట్ అవుతుందా నోట్స్ తీసుకొని రాసి పెట్టుకోవాలన్న ఉత్సాహంగా కూడా ఉంటారు. నెమ్మదిగా ఇది మన దినచర్యలో భాగమేనమ్మా, స్పెషల్గా ఏమీ లేదు. మీ పని మీరు చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా మార్పులు చూడొచ్చు. ఖచ్చితంగా. మరి మీ కోరిక ఏంటో రాయండి. అండ్ 21 డేస్ ఫాలో అయిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 41 డేస్లో ఏం చేయాలి అనేది కూడా మేడం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం, క్లుప్తంగా చెప్పుకుందాం. డెఫినెట్గా మేడం. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుందంటారు? మన వీడియోలో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మన వాళ్ళు క్లియర్గా అన్ని వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.